When the first XUV 300 launched, it had potential, but the world wasn't ready. Neither was the machine. But three minds, three visionaries came together. They didn't just fix a car, they rebuilt a purpose. Frame with energy and power. This is all new Mahindra XUV 3XO. Sometimes a brand takes a failure and turns it into a fire. That's exactly what Mahindra has done with this all new XUV 3XO. It has the DNA of XUV 300. ఈ టైం మహీంద్రా స్టైల్ పవర్ ఫీచర్స్ అన్ని ట్రిపుల్ ఒక డబల్తో కంపేర్ చేస్తే మనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ద సేమ్ డిఎన్ఏ దట్స్ వాట్స్ మహీంద్రా ఇస్. ఒకసారి మన XUV 3XO కీ చూసుకుందామా. లైక్ ఎవ్రీ మహీంద్రా కీస్ ఎలా వస్తుంది, రాక్ అన్రాక్ అండ్ బూట్ ఓపెనింగ్ కోసం అని. వెనకాల వచ్చేసి మహీంద్రా అండ్ ఏదైనా పుష్ స్టార్ట్ బటన్ వచ్చేస్తుంది. లైక్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వీ కెన్ యూజ్ ద కీస్ అనమాట. చలో ఒక్కసారి మీ ఫ్రంట్ లుక్ చూసుకుంటే మనకు బోల్డ్ గ్రిల్, న్యూ మహీంద్రా లోగో అండ్ సి టైప్ డిఆర్ఎల్ వచ్చేస్తుంది. నైట్ టైం మాత్రం క్రేజీ లుక్ వచ్చేస్తుంది కాక పక్కా చెప్తున్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్స్ అండ్ కింద చూసుకుంటే ఫాగ్ ల్యాంప్ కూడా వచ్చేస్తుంది. మనకి ఏదో ఫ్రంట్ లుక్ ఉందో లైక్ బంపర్ పైన మొత్తం అల్పన బ్లాక్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. అండ్ క్రోమా ఉందో ఒక మంచి ప్రీమియం లుక్ వచ్చేస్తుంది. అండ్ ఇంకా చూసుకుంటే అల్పన బ్లాక్ ఫినిష్ ఉందో పక్కన సమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఇచ్చేసారు. యూ కెన్ చెక్ దిస్. ఈ స్ట్రక్చర్ చాలా బాగుంది, లైక్ మంచి అట్రాక్టివ్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ కూడా పక్కన సేమ్ స్ట్రక్చర్ కంటిన్యూ అవుతుంది. అలాగే మీరు కింద చూసుకుంటే వీ హ్యావ్ 360 degrees కెమెరా ఇన్ దిస్ కార్. అందుకే ముందర ఫ్రంట్ పార్కింగ్ కెమెరా, లైక్ ఏంటంటే ఫ్రంట్ టు పార్కింగ్ సెన్సర్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఒకసారి పైన చూసుకుంటే మనకు ద క్రేజీ పార్ట్ ఏంటంటే ADAS 2 వచ్చేస్తుంది, విచ్ ఇస్ సూపర్ గుడ్. లైక్ సేఫ్టీ మాత్రం పక్కా కంపల్సరీ గ్యారంటీగా సేఫ్టీ మనం ఇచ్చేస్తుంది. యా, సో చలో ఒకసారి సైడ్ లుక్ చూసుకుందామా. ఇక మీరు సైడ్ చూసుకుంటే మనకు వీల్ వచ్చేసి లైక్ డైమండ్ కట్ వీల్స్ వచ్చేస్తుంది, అలా వీల్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి 70 inches వీల్. అండ్ దీని లెంత్ అండ్ దాని డైమెన్షన్ గురించి మాట్లాడితే 215/55 అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఇండికేటర్ అనేది క్రోమ్ ఫినిష్ వచ్చేసింది, లోపల చాలా మంచి లుక్ వచ్చేస్తుంది. అండ్ కింద చూసుకుంటే ఇట్ హాస్ కెమెరా విచ్ వర్క్స్ ఫర్ ద 360 degrees కెమెరా అసిస్టెన్స్. ఆ కెమెరా వచ్చేస్తుంది ఫర్ సేఫ్టీ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం వీ హ్యావ్ ద రిక్వెస్ట్ సెన్సర్స్. అండ్ పైన చూసుకుంటే వీ హ్యావ్ రూఫ్ రేస్. అండ్ రూఫ్ రేస్ కూడా మనకు ఆ డిజైన్ అయితే ఉందో లైక్ ఫ్రంట్ డిజైన్ ఇచ్చారు అల్పన బ్లాక్ దాని డిజైన్, ద సేమ్ స్ట్రక్చర్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. సో చలో పిచ్చి జాయింగే. సో ఇంకా చూసుకుంటే మనకు కనెక్టెడ్ టెల్ ల్యాంప్స్ విత్ మహీంద్రా లోగో XUV 3XO బ్యాచింగ్ అండ్ మన AX7 ఏమి వేరియంట్ అబ్బా AXL అని వేరియంట్ బ్యాచింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇంకా చూసుకుంటే వీ గెట్ 2 పార్కింగ్ సెన్సర్స్ విత్ రేర్ కెమెరా ఫర్ పార్కింగ్ అసిస్ట్, రేర్ పార్కింగ్ అసిస్ట్ కోసం అని. ఇక్కడ చూసుకుంటే మనకు డిఫాగర్ విత్ వైపర్స్ అండ్ యాంటీనా వచ్చేస్తుంది అనమాట. సో ఒకసారి దీని బూట్ స్పెక్ చెక్ చేసుకుందామా. చలో దేకింగే లైక్ వీ కెన్ యాక్సెస్ టు ఇయర్ ప్రెస్ చేయగానే యాన్ ఓపెన్ అవుతుంది. ఇక చూసుకుంటే వీ హ్యావ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అనమాట. లైక్ వీ కెన్ ఈవెన్ ఎక్స్టెండ్ దిస్, వీ కెన్ ఎక్స్టెండ్ చేసుకొని వీ కెన్ ఇంక్రీజ్ ద బూట్ స్పేస్. అండ్ మన సామాన్ ఏమి ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుని మనకు బ్యాంటరీ రైట్ డోర్ వచ్చేస్తుంది, నైట్ టైం పెద్ద ఇబ్బంది కాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే యాక్సెసరీస్ మనకు ట్రే కూడా పెట్టుకోవచ్చు, ఇలా లైక్ పుష్ అని ఉంటుంది అలా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు హుక్స్ కూడా వచ్చేస్తుంది, లైక్ ఇఫ్ హ్యావ్ ఎనీ కవర్ అలా ఏమైనా ఉంటే అలా పెట్టుకోవచ్చు. సో చలో ये क्लोज करेंगे, अभी जाएंगे द मिडिल रो. ఇక్కడ చూసుకుంటే బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వచ్చేస్తుంది. చలో ఓపెన్ కरेंगे. ద మెయిన్ ఆ వైట్ ఇంటీరియర్ ఏదో చాలా క్లాసీ అండ్ మంచి లగ్జరియస్ ఫీలింగ్ వచ్చేస్తుంది, లైక్ స్పేషియస్ గా. కానీ ఏంటంటే ఖరాబ్ అయిపోతుంది. లైక్ ఏంటంటే మనం నార్మల్గా ఇప్పుడు మట్టి ఉంది, వాటర్ పోయినాము, మళ్ళీ వచ్చి చూస్తే పక్కా ఖరాబ్ అవుతుంది, మెయింటెనెన్స్ కొద్దిగా కష్టం అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం డోర్ చూసుకుంటే మనకు కొద్దిగా క్రోమ్ ఫినిషింగ్. అండ్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా సాఫ్ట్ టచ్
మనకి ఇక్కడ మొత్తం సాఫ్ట్వేర్ లైక్ వేరే బ్రాండ్స్ మనకు ప్లాస్టిక్ వాడలేదు, చాలా బాగుంది. లెదర్ సాఫ్ట్వేర్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ కొద్దిగా ప్లాస్టిక్ వచ్చేస్తుంది అండ్ వన్ లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్ కోసం అని. అండ్ ఇక్కడ విండోస్ అప్ అండ్ డౌన్. ఇక్కడ ఏంటంటే అది పైన బ్లాక్ కలర్ వచ్చేసింది. ద మెయిన్లీ ద వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా గ్రేట్ అని ఉంది లుక్ మాత్రం. సో చలో अब ఎంటర్ होंगे अंदर. సో వీఆర్ ఇన్ ద XUV. ఇక్కడ చూసుకుంటే we have good amount of headroom, you can check this. అండ్ ఏంటంటే నీ రూమ్ కూడా ఇట్స్ డిసెంట్ ఎనఫ్ అండ్ థై సపోర్ట్ కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే కొద్దిగా బాగుండు, ఎందుకంటే కొద్దిగా డిస్కంఫర్టబుల్ అవుతుంది, కొద్దిగా పెంచితే బాగుంటుండే. వచ్చారు ఇక్కడ చూసుకుంటే మనకు రిక్వెస్ట్ సెన్సర్ ఆప్షన్ వస్తుంది. లెట్స్ ఓపెన్ ఇట్. ఇక్కడ చూసుకుంటే మనకు 2 వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, లైక్ డిఫరెంట్ స్పేస్ వచ్చేస్తుంది, లైక్ 1.5 లీటర్ కొద్దిగా చిన్న బాటిల్ ఉండి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే లెదర్ ఫినిష్, లైక్ మంచి ప్రీమియం లుక్ వచ్చేస్తుంది. అండ్ ఓఆర్విఎం కంట్రోల్ కోసం అని, విండోస్ కంట్రోలింగ్ అని అన్నమాట. అండ్ ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ కంట్రోల్ చేయడానికి లైక్ క్లోజింగ్ ఓపెన్ చేసుకోవచ్చు. డిసప్పాయింటింగ్ ఏంటంటే లైక్ వీ హ్యావ్ మాన్యువల్ సీట్ అడ్జస్ట్మెంట్, లైక్ డ్రైవర్ కైనా ఎలక్ట్రానిక్ ఇచ్చింటే బాగుండు, లైక్ కంఫర్ట్ ఉంటుండే. ఓకే ఇక్కడ చూసుకుంటే మనకు డిసెంట్ కంట్రోల్ వచ్చేస్తుంది అండ్ స్టార్ట్ అండ్ ఆఫ్ అండ్ పార్కింగ్ రైట్స్ కోసం అని అండ్ హెడ్ లైట్స్ కంట్రోలింగ్ అని. అండ్ ఇంకా ఏసీ వెంట్స్ ఏంటో కొద్దిగా క్రోమ్ ఫినిష్ లైక్ యాష్ ఫాక్ ఫినిష్ వచ్చేసింది, మంచి లుక్ వచ్చేస్తుంది ఇక్కడ. సో చలో अब अंदर जाएंगे, अंदर जाके बात करेंगे इसके बारे में. We have entered. సీట్ మాత్రం ఎక్దమ్ ప్రీమియం లుక్ వచ్చేస్తుంది. సో ఒక్కసారి ఇక్కడ ముందర చూసుకుందాం మనకి ఏమేమో ఆఫర్స్ వస్తున్నాయి. ఇక్కడ మంచి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేస్తుంది. అండ్ వీ కెన్ కంట్రోల్ ఇట్ ఫ్రమ్ హియర్. యూ కెన్ చెక్ దిస్ లైక్ వెహికల్ ఇన్ఫో అని చెక్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఫ్యూర్ ఇన్ఫో అని, లైక్ నావిగేషన్ అని, డ్రైవర్ అసిస్టెంట్, డిస్ప్లే లేఅవుట్. చలో ఇక్కడ చూసుకుంటే లైక్ మనకి ఏ టైప్ ఆఫ్ డిజైన్ కావాలి వీ కెన్ సెలెక్ట్, ఇన్ఫర్మేషన్ కావాలా ఎలా కావాలి అలా అని మనం చేంజ్ చేసుకోవచ్చు. లైక్ వీ కెన్ కస్టమైజ్ ఇట్. యానిమేషన్ కూడా చాలా బాగుంది. ఒకసారి స్టార్ట్ అండ్ ఆఫ్ యానిమేషన్ చూద్దామా. ఆఫ్ కాగానే అలా వచ్చేస్తుందా. చలో స్టార్ట్ చేద్దాం బండిని. లైక్ నార్మల్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మాకు 10.4 ఇంచెస్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ వచ్చేస్తుంది. లైక్ ఏంటంటే సాఫ్ట్, లైక్ ఎవ్రీ మహీంద్రా వెహికల్ ఇలానే వచ్చేస్తుంది. లైక్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ క్యాప్టెన్ రెండు వచ్చేస్తుంది. అండ్ మెయిన్ ఇది నాకు నచ్చింది ఏంటంటే ద కెమెరా క్వాలిటీ. ఒకసారి మీరు క్వాలిటీ చూస్తారా, క్వాలిటీ చూసుకుంటే చాలా క్రేజీ వచ్చేస్తుంది. లైక్ విత్ డైరెక్షన్ గైడ్ లైన్ కూడా వచ్చేస్తుంది అనమాట. మనం వీల్ స్టీరింగ్ మీద తిప్పినప్పుడు అలా తిరుగుతుంది అనమాట. సో చలో ఒక్కసారి మీరు కింద చూసుకుంటే మనకు ఏసీ వెంట్స్ అండ్ మనకి ఏంటంటే దీనిలో డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్ ఆప్షన్ కూడా వచ్చేస్తుంది, విచ్ ఇస్ సూపర్ గుడ్. అండ్ ఏంటంటే మనకి మెమొరీ, లైక్ మనకి లాస్ట్ టైం ఎంత సేవ్ చేసుకున్నామో ఎంత పెట్టుకున్నామో అంటే అదే వేరే ఆన్ అవుతుంది అనమాట. ఆన్ డ్యూయల్ కట్ చేసుకోవచ్చు, ఇది ఆఫ్ చేసుకొని ఆటో అని పెట్టుకొని. అండ్ ఇంకా చూసుకున్నా లైక్ మోడ్స్ అని కొద్దిగా కిందకి పోతే మనకు సి టైప్ అండ్ యూఎస్బి చార్జర్స్ రెండు ఆప్షన్స్ వస్తుంది విత్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ గేర్ నాబ్. మనకి ఏంటంటే ఇది 2 వేరియంట్స్ ఉంది, ఒకటి ఆటోమేటిక్ అండ్ ఇంకోటి ఏమో మాన్యువల్. ఇది చూసుకుంటే మనకు మాన్యువల్ ఉంది, లైక్ ప్రైజింగ్ కూడా వేరీ అవుతుంది. చలో సో ఇక్కడ చూసుకుంటే మనకు 2 కప్ హోల్డర్స్ విత్ పార్కింగ్ విత్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ గేర్స్ అండ్ ఆటో హోల్డ్ ఆప్షన్ ఒకటి వచ్చేస్తుంది విత్ ఆర్మ్రెస్ట్. చెప్పాను కదా వైట్ అయితే ఇక్కడ డర్టీ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వస్తే వీ హ్యావ్ డిసెంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అనమాట. సో గైస్ నౌ లెట్స్ డ్రైవ్ దిస్ వెహికల్, దిస్ మెషిన్. సో మీరు ఒక 300 చూసి ఉంటే దానికి దీనికి ఏదో ఇంటీరియర్ ఉందో చాలా డిఫరెన్స్ ఉంది. మీరు అది ఏంటంటే కొద్దిగా బేసిక్ టైప్ లైక్ నార్మల్ స్క్రీన్ అంతే, ఇంకేం రాదు అంతా. డ్యూయల్ కంట్రోల్ కానీ ఏసీ అంత ఏం రాదు. కానీ దీని ఏంటంటే మోడిఫైడ్ మంచిగా చాలా మంచి క్రేజీ లుక్ వస్తుంది. మెయిన్లీ ద ఎలిమెంట్ ఏదో లైక్ కలర్, ఇంటీరియర్ కలర్ చాలా క్రేజీ, ఒక మంచి వైబ్ వస్తుంది.
సో దీన్ని మెయిన్గా దీని ఇంజన్ స్పెసిఫికేషన్ చూడండి. ఎక్స్ట్రీమ్ దిస్ ఈ ఇంజన్ ఏది ఉందో ఇది 1.2 లీటర్స్ టర్బో పెట్రోల్ ఇంజన్ అండ్ ఇది 130 PS ఆఫ్ పవర్ ప్రొడ్యూసర్స్ ఉంది. 230 Nm ఆఫ్ టార్క్ అండ్ హైవే మీద మంచిగా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఏడాస్ ఉంది కాబట్టి క్రూజ్ కంట్రోల్ వేసుకుంటే ముందర ఉన్న దాన్ని బట్టి వెళ్ళిపోతుంది. చాలా క్రేజీగా వెళ్ళిపోతుంది మాత్రం. అండ్ ఏడాస్ కూడా ఉంది. సేఫ్టీ ఈజ్ మెయిన్ ప్రయారిటీ. మనం మహీంద్రా ఏ వెహికల్ చూసినా సేఫ్టీ మాత్రం పక్కా ఉంటుంది. లైక్ 6 air bags ఫ్రమ్ ద స్టాండర్డ్, లైక్ మన బేస్ మోడల్ నుంచి ఇప్పుడు దాకా అండ్ 360 క్లారిటీ మాత్రం చాలా టాప్ నాచ్. అండ్ ఏంటంటే మనకు టాప్ ఏంట్స్ ఏంటంటే లెవెల్ 2 ఏడాస్ వస్తుంది. ఇది నా ఫేవరెట్ పాయింట్ అని చెప్తాం. డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఆర్ ద ఇంజన్ స్పెసిఫికేషన్. అండ్ దీంట్లో మనకి ఏదైతే AX7L A8 ఉందో ఇట్స్ అ టాప్ ఎండ్. It comes around 15 to 16. It may vary. 15-16 lakhs అటువైపే ఉంటుంది. అండ్ దీని మోస్ట్ డిమాండెడ్ ఏంటంటే AX5 ఏంటంటే మాకు ఈజీగా 12 lakhs వస్తుంది. కానీ ఏంటంటే దీనికి లెదర్ సీట్స్ రావు దానికి AX5కి, అదనమాట. కానీ మీరు ఇప్పుడు బుక్ చేసినా మీకు కనీసం టూ months అయినా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది AX5కి. AX7 మైట్ గెట్ ఇన్ 2 weeks అనుకుంటా. అండ్ ఒకవేళ మీకు మంచి ఆఫర్స్ మంచిగా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది అండ్ అడ్రస్ ఉంటుంది. లైక్ మహీంద్రా చంపాపేట్, ల్యాండ్మార్క్ మహీంద్రా. పక్కా విజిట్ చేయండి. మంచి మంచి ఆఫర్స్ ఉంటుంది. మన వీడియో వస్తే ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయి అన్నమాట. సో చలో యా.